చాలా థ్యాంక్స్ సార్. మొన్న ఒక పేషెంట్ మనం చూడడం జరిగింది. సర్జరీ చేసిన కొన్ని నెలలకే వద్దన్న బైక్ డ్రైవింగ్ చేసి మళ్ళీ బోన్ పాపం ఇరగొట్టుకొని పాపం వచ్చారు మీ దగ్గరికి. సార్ ఇలాగ ఈ మధ్య కాలంలో రివిజన్ కేసులు కూడా ఎక్కువ అవుతున్నాయి సార్. ఇన్ఫెక్షన్స్ వల్లనైతేనేమేంటి, లేదంటే మళ్ళీ ఇక్కడ ఫ్రాక్చర్స్ అయిపోయి ఇవి కూడా ఎక్కువ అవుతున్నాయి. అట్లీస్ట్ మీరు ఎవ్రీ వీక్ అట్లీస్ట్ 2-3 కేసెస్ చూస్తున్నారు. సో ఈ రివిజన్ టీహెచ్ఆర్ గురించి, సో వాళ్ళు అసలు ఇట్లా వెళ్ళకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అయినప్పుడు వాళ్ళు ఏం చేయాలి, దాని గురించి చెప్పండి సార్. అవును, మీరు మొన్న అన్న పేషెంట్ ప్రాబబుల్ ఎప్పుడు 6 weeks పోస్ట్ సర్జరీ ఈ వెంట అనే మోటార్ బైక్ డ్రైవింగ్ హిమ్సెల్ఫ్ అంటే కొంచెం అది ఎక్సెసివ్, అంటే మనం లిమిటేషన్స్లో ఉన్నప్పుడే ఉంటుంది. సో అంటే ఈ వాజ్ డ్రైవింగ్ నార్మలీ బట్ హెడ్ ఆన్ హిట్ విత్ అనదర్ బైక్ అండ్ ఏమవుతుంది, ఫీమర్ ఫ్రాక్చర్ అయింది. సో జాయింట్ బయటకు వచ్చేసింది. సో దానికి ఎలా అంటే ఇది స్టెమ్ బయటకు వచ్చేసింది కంప్లీట్గా. అదొకటే రీజన్ కాకుండా వేరియస్ యాక్టివిటీస్ వల్ల లూజనింగ్ వెరీ కామన్, బ్రేకేజ్ ఈజ్ వెరీ కామన్. దానివల్ల ఏమవుతుందంటే మొత్తం తీసేసి లాంగ్ స్టెమ్ పెట్టవలసి వస్తుంటుంది. అంటే ప్రాబబ్లీ ఆ పేషెంట్లో చేసినట్టు కప్పు చేంజ్ చేయలేదు మేము. సో ఇంత లెంత్ ఉన్న స్టెమ్ తీసేసి లాంగ్ స్టెమ్ పెట్టాము. ఈ స్పెషల్ స్టెమ్ ఉంటుంది, ఇది కూడా అన్సిమెంటెడ్ స్టెమ్మే. సో ఎక్కడైతే ఇంతవరకు ఫ్రాక్చర్ ఉన్నది, ఫ్రాక్చర్ బియాండ్ ఈ స్టెమ్ ఎక్స్టెండ్ చేశాము. జనరల్లీ అబౌట్ 4-5 centimeters బియాండ్ ది ఫ్రాక్చర్ లైన్ ఎక్స్టెండ్ అయితే స్టేబుల్గా ఉంటుంది. ఈ ఫ్రాక్చర్ కూడా రిపేర్ చేయాలి, అంటే ఓపెన్ రిడక్షన్ ఫిక్సేషన్ చేసి చేయవలసి ఉంటుంది. రికవరీ టైం కొంచెం ఎక్కువ పడుతుంది. ప్రాబబ్లీ ఇనీషియల్ జాయింట్ రిప్లేస్మెంట్ 2 weeksలో మోస్ట్ ఆఫ్ దెమ్ నార్మల్ వాకింగ్ చేయడానికి వీలవుతుంది విత్ సపోర్ట్. ఇటువంటి పరిస్థితుల్లో ప్రాబబ్లీ 6 weeks వరకు కేర్ఫుల్గా ఉండాలి. కంప్లీట్గా ఫ్రాక్చర్ జాయిన్ అయినంత వరకు విచ్ విల్ టేక్ అబౌట్ మేబీ 3 to 4 months కేర్ఫుల్గా ఉండవలసి వస్తుంది. నీవు అన్నట్టు రివిజన్ రిప్లేస్మెంట్స్ వెరీ కామన్. స్పెషల్లీ ఇండియాలో ఇన్ఫెక్షన్ ఈజ్ ద కామనెస్ట్ కాజ్. జనరల్గా ఇప్పుడు మనం రిజిస్ట్రీ చూస్తే అబౌట్ 1% ఈజ్ కాజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్, రివిజన్ డ్యూ టు ఇన్ఫెక్షన్. బట్ ఇండియాలో ప్రాబబ్లీ ఇట్స్ మోర్, మేబీ 5 to 10%. నువ్వు చూస్తున్నట్టు ఎవ్రీ వీక్ మనం చేస్తూ ఉన్నాం 2-3 రివిజన్స్. సో రివిజన్స్ ముందు ఇంకా ఎక్కువ అవడానికి ఛాన్స్ ఉంది. ప్రాబబ్లీ దట్ మే బీ ది మెయిన్ సర్జరీస్ బికాస్ వేరియస్, అంటే ఇప్పుడు మెనీ పీపుల్ ఆర్ అండర్గోయింగ్ జాయింట్ రిప్లేస్మెంట్స్. అంటే నెంబర్ ఆఫ్ జాయింట్ రిప్లేస్మెంట్స్ ఎక్కువగా అవడం వల్ల ఆటోమేటికలీ రివిజన్ రేట్ ఎక్కువ అవుతుంది. కానీ కాంప్లికేషన్స్ రావడం వల్ల కూడా, అంటే ఇనీషియలీ ప్రాబబ్లీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డన్ ప్రాపర్లీ ఈ విధంగా యాక్సిడెంట్ చేసుకొని ప్రాబబ్లీ ఇన్ఫెక్షన్ రావడం వల్ల కూడా ప్రాబబ్లీ మన కంట్రీలో రివిజన్ రేట్ నెక్స్ట్ 5-10 yearsలో చాలా ఇంక్రీజ్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. Like and subscribe Eagle Health and Beauty.